కానీ 1 కిలోమీటర్ నడవాలి, మళ్ళీ రిటర్న్ 1 కిలోమీటర్ రావాలి. నేను ఇలా లోపలికి వచ్చాను, అసలు వర్షం అయితే మామూలుగా లేదు, దాన్ని ఉండిపోయింది అక్కడ. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మొత్తం టైగర్ రిజర్వ్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ అంట. కట్ చేసి ఇక్కడ ముగ్గురు తప్ప ఎవరు లేరు. ఎవరికాళ్ళకి పెద్ద ఫారెస్ట్ ఉంది, వర్షాలు వస్తే అన్ని బయటకు వస్తాయి అన్నారు. ఎందుకంటే మొత్తం అక్కడంతా వాటర్ ఉంది కాబట్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో లాస్ట్ వీడియో గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. దాని మీద మీకున్న ప్రేమ, కన్సర్న్కి థ్యాంక్ యూ. యాజ్ అ మదర్ మాకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికన్నా ఎక్కువ ఉంటుంది. అమ్మ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో యాక్చువల్గా అది కొంచెం లేట్గా వేసామన్నమాట వీడియో. ఇప్పటిది కాదు, 2 months బిఫోర్ సమ్మర్ హాలిడేస్ టైంలో వెళ్ళాము. అప్పటికి ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవ్వలేదు. సో దాన్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అనమాట ఈ ఇయర్. సో స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదా, హాలిడే ఎక్కడైనా తీసుకెళ్దాము, మళ్ళీ కుదరదు, కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళాలి, మధ్యలో అయితే కుదరదు అన్నట్టు. అలా బెంగళూరులో మాకు పని ఉండి వెళ్ళాము. సో బెంగళూరు నుంచి ఇంకా మా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తే, ఎలానో పక్కనే కదా, మైసూరు ఎప్పుడు చూడలేదు, మైసూరు నుంచి కూర్గ్ వెళ్దాం అనుకున్నాము. అలాగే మైసూరు చూసాము. చూసిన తర్వాత కూర్గ్ వెళ్ళాం అనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏ ఏరియాలో హోటల్స్లో కానీ ఎక్కడన్నా కొన్ని మస్ట్గా చూసే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, అందులో కొన్ని ప్లేసెస్ దుబేరా ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేసెస్ అవి. అంటే ఎలిఫెంట్స్ అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దాన్వి గారికి ఇష్టం అని వెళ్ళాము. ముందు రోజు వెళ్ళాము యాక్చువల్గా. నేను ఈ వీడియోలో మీకు అది చూపిస్తాను. లెట్స్ గో. ఎలిఫెంట్స్ దాన్ని ఎలిఫెంట్స్ కోసం ఇంత లైన్ అంటే చెప్పు. ఎలిఫెంట్స్ కోసం ఇంత లైన్ ఉంది. ఓ ఎట్లా మరి వెయిట్ చేస్తావా? నించోడానికి లైన్ లేదా? చాలా మంది ఉన్నారుగా. ఏంటిది, ఏనుగు కోసమా? ఇది సరే పద. అది ఎవరో వాళ్ళు హ్యాపీగా ఉన్నావా? ఎంత హ్యాపీగా ఉన్నావు? చాలానా? ఎందుకు హ్యాపీగా ఉన్నావు నువ్వు? ఇది ఇష్టమా ఇల్లు దగ్గర రావడం? బోట్లు వెళ్దామా? ఎలా వెళ్తున్నారు?
ఏంటిది? క్యాట్. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంటా? ఎత్తు కదా ఎక్కువ. భగవాన్ ఇంతసేపు ఉన్నాం కానీ ఏమైందో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అంతా ఫ్లాప్ అయిపోతుంది. మాకేం తెలుసు, లైన్ లో నుంచి ఉంటే అందరికి టికెట్లు ఇస్తాడు అంటున్నాం. 5:30 వరకు ఇస్తాడంట. 4 o'clock నుంచి నుంచున్నాం. మాకు కొంచెం ముందులో ఆగిపోయింది టికెట్స్ ఇవ్వడం. సో అందుకని పొద్దున్న అయితేనే బెటర్, అయినా ఇప్పుడు వెళ్ళిన 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి అని అన్నారు. అందుకనే దాన్ని నేను వెళ్ళిపోతున్నాము. అందరం ఎలిఫెంట్స్ చూడలేదు, టికెట్స్ కూడా ఇవ్వలేదు వాడు. చాలా మంది ఫైట్ చేస్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆల్రెడీ 1.5 to 2 hours లైన్ లో నిలబడ్డాం అందరం. అంటే మా వరకు వచ్చేసరికి ఆగిపోయింది అనమాట, మాకు కొంచెం బిఫోర్. సో వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ రండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎలిఫెంట్స్కి మీరే స్నానం చేయించవచ్చు, అలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయంటే. సరే దానివి కూడా ఉంది, అది ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాము. సో కట్ చేస్తే నెక్స్ట్ డే అసలు బోట్ లేదు. మార్నింగ్ అవర్స్ లో బోట్ ఉండదంట, ఆ సంగతి మాకు తెలీదు. సో వెళ్ళిన తర్వాత బోట్ లేదన్నారు. అరే బోట్ లేకపోతే ఎలా అంటే, లేదు మేడం ఎప్పుడు ఇంతమంది వెళ్తున్నారు కదా, ఏం కాదు పర్లేదు అని. సర్లే ఇంకా పిల్లలు కూడా వెళ్దాం అన్నారు. అప్పటికి నేనే దానిని ఎత్తుకునే ఉన్నాను అసలు ఆ వీడియో. అందుకే మీకు దాంట్లో క్లిప్స్ కూడా ఎక్కువ దొరకవు. బట్ కొన్ని అంటే రిటర్న్ అయ్యేటప్పుడు ఏమైందంటే అనుకోకుండా, మాకు కూడా తెలియదు అసలు అటు సైడ్ వెదర్ ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదంట. ఆ సంగతి మాకు తెలీదు. ఇక వెళ్ళాము, అక్కడ నిలబడ్డా కూడా వర్షానికి ఫుల్ గా తడిచిపోతున్నాం మేము. ఫుల్ తడిచిపోతున్నాం. మళ్ళీ పిల్లలు ఉంది వద్దులే, ఎలాగో మనం వచ్చాం కదా, కొంచెం కష్టపడి నడిచి వెళ్ళిపోతే రోడ్ దాటేస్తాము, దాన్ని కార్లో కూర్చోబెట్టొచ్చు, లేదా అటుపక్క ఏదైనా షెల్టర్ ఉంటుంది అనుకున్నాము. సో చాలా మంది బయలుదేరారు అలాగే. బట్ అదేమైపోయిందంటే వచ్చిన తర్వాత వాటర్ ఫ్లోట్ ఎక్కువైపోయింది అండ్ చాలా జారుతుంది. ఇక పిల్లని వదిలిపెట్టలేని పరిస్థితి. అలానే మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ నిలబడడానికి కూడా లేదు. సో నాకు ఇబ్బంది అయింది కానీ నేను దానికి ఎక్కడ ఇబ్బంది చేయలేదు. వీడియోస్ ఎందుకు తీసాము అంటే యాక్చువల్గా అసలు ఫోన్ తీసేంత ఇది కూడా లేదండి, బికాజ్ ఫోన్ తడిచిపోతుంది అండ్ నా చేతిలో దానివి ఉంది, అన్న వాళ్ళ పాప ఉంది అండ్ వచ్చే వాళ్ళకి చాలా మందికి మమ్మల్ని పట్టుకొని రావడం అవుతుంది. సో అందుకని అసలు ఫోన్ తీసే ఛాన్స్ లేదు. బట్ నేను పవన్కి అన్నా చూపిద్దాము, లేకపోతే అసలు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ టైంలో ప్లాన్ చేసుకో. యాక్చువల్గా మేము వెళ్ళింది రెయినీ సీజన్ కాదు అది, బట్ తర్వాత అయినా సీజన్స్ ఉంటే ఇట్లా, సీజన్ ఉన్నా లేకపోయినా ఇట్లా ఉంటుంది ఇక్కడ వెదర్, కొంచెం జాగ్రత్త అనేది. చాలా చిన్న క్లిప్స్ తీసాము. సో అది ఏమైపోయిందంటే కొంచెం మీకు అర్థం అవ్వాలి అన్నట్టు అది స్లోగా చూపించడం జరిగింది, అంతేగాని చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా వచ్చాం. బట్ రెయినీ సీజన్ వల్ల ఇప్పుడు ఈ వ్లాగ్ లో కూడా మీరు చూడబోతున్నారు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడిపోవడము, వీళ్ళు వేరే ప్లేస్లో స్టక్అప్ అయిపోవడము, నేను ఒక దగ్గర ఉండిపోవడము, ఇలాంటివి కూడా చాలా జరిగినాయి. సో గాయస్, మీరు పిల్లలతో వెళ్ళేటప్పుడు అంటే ఎస్పెషల్ ఇలాంటి లైక్ కూర్గ్ కానివ్వండి, ఇలాంటి కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ కానీ లేకపోతే కొండలు ఉన్న ఏరియాస్కి వెళ్తే మాత్రం కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండండి. రెయినీ సీజన్ మస్ట్గా అవాయిడ్ చేయండి. రెయినీ సీజన్ కాకపోయినా అది అక్కడ అలానే ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో మేము రెయినీ సీజన్లో వెళ్ళింది కాదు, చాలా బిఫోర్ వెళ్ళింది, ఇప్పుడు వేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్విని మీరెంత ప్రేమిస్తున్నారో మీకన్నా ఎక్కువగా పేరెంట్స్గా మేము కూడా ప్రేమిస్తాము. దానికి ఎటువంటి హాని కలగనివ్వను. నా ప్రాణం అడ్డేస్తాను కానీ దానికి మాత్రం అసలు ఏ ఇది లేదు. చాలా మంది ఫర్ ద ఫస్ట్ టైం కామెంట్ చేశారు, అలా ఎలా తీసుకెళ్తారు, అలా తెలిసి ఎవరు తీసుకెళ్ళరండి, దట్టు చిన్న పిల్ల పాపం. అది మీకు అంటే కొంచెమే తెలుసు కానీ నేను దాన్ని ఎంత ప్రేమిస్తాను, ఎంత ప్యాంపర్ చేస్తాను అని చెప్పేసి నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పోయి నేను అలాంటి రిస్కులు చేయను. అండ్ వీడియోస్ కూడా నేను చెప్తున్నాను కదా, అది పవన్కి చూపిద్దామని, లేకపోతే ఎవరన్నా ఇలా ఉంటే జస్ట్ ఒక షార్ట్ అన్న పెడదాంలే చూద్దాం అన్నట్టు చేసిన, ఆగి సేఫ్గా ఉన్న ప్లేస్లో చేసింది కానీ కావాలని చేసింది కాదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కొన్ని నెగిటివ్ కామెంట్స్ చూశాను, అని అందరికీ నేను ఆన్సర్ చేయలేను కానీ అందరికీ కలిపి చెప్పదలుచుకుంది ఏంటంటే అది కావాలని చేసింది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. చాలా సేఫ్గా ఉన్నాం, థ్యాంక్ యూ సో మచ్. సో అలా అనుకోకుండా వర్షాకాలం కాకపోయినా వర్షాలు పడడం వల్ల చూడాల్సిన ప్లేస్లు చూడలేకపోయాము. సో ఇంతకు ముందు వ్లాగ్ లో లానే ఈ వ్లాగ్ లో కూడా మీరు చూడబోతున్నారు, చాలా ప్లేసెస్ లో మేము వర్షాల వల్ల వేరే దగ్గర ఇబ్బంది పడడం కూడా జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ వ్లాగ్ లో చూడబోతున్నారు. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. వర్షం పడుతుంది, మా కార్ వెళ్ళిపోతుంది. ఇదే మైసూర్ ప్యాలెస్. వాడు క్లోజ్ అన్నాడు కానీ చాలా వర్షం పడుతుంది. మైసూర్ వచ్చి మైసూర్ పాక్ తినకుండా పర్లేదు ఫ్రెండ్స్, కానీ మైసూర్ ప్యాలెస్ చూడకుండా బాగోదు.
అవుతుంది, ఇప్పుడు క్లోజ్ ఉంది. కానీ నో ప్రాబ్లం, ఒక్కసారి నైట్ టైమే బాగుంటుందంట. అట్లీస్ట్ ఫోటో దిగేద్దాం, పొద్దున్న వచ్చి చూద్దాం రండి. క్యూటీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంది చెప్పారు నైట్ టైం చాలా బాగుంటుంది అని. కానీ ఇన్ని లైట్స్ కి కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసుకోవాలనిపిస్తుంది. మీరంతా మరి ఇన్ని లైట్స్ అంటే మాటల రోజు నెల రోజులకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది, వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది చూడాలి. బట్ ఇదంతా చూడాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పట్టేలా ఉంది. అంటే అంత పెద్దగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇదేంటి? మైసూర్ ప్యాలెస్. చెప్పండి, అడిగి మైసూర్ ప్యాలెస్. హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ హోటల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అంబియన్స్ మాత్రం అద్భుతం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. ఏంటి ఏమైంది? దగ్గుపిల్ల ఏమంది? చాముండేశ్వరి అమ్మవారిది టెంపుల్ చూసాము అండ్ మైసూర్ ప్యాలెస్ నైట్లో చూసాము. రేపు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో తొందరగా ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఎక్కడో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ట్రిప్ ఏంటో చూడాలి. సో రేపు మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిన్నర్ చేసి తొందరగా బొజ్జవ్వాలి. ఎవరు వచ్చారు? క్యూట్ బాయ్. మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. చెప్పు. మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. బొజ్జుంటున్నాను ఫ్రెండ్స్. బొజ్జుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బట్టలు చూడండి ఎలా ఆరేసామో. వర్షం పడ్డది కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చి తడిచిపోయి మళ్ళీ ట్రావెలింగ్లో అన్ని రోజులు అంతే కష్టం కాబట్టి ఆరేసేసా. బాయ్ బాయ్. ఇది చూడండి ఎలా పడుకుందో కన్నమ్మగాడు. ఇందాకైతే మరి సగం పడుకుంది, ఇప్పుడన్నా పర్లేదు. ఇందాకైతే ఇట్లా హాఫ్ పడుకొని కాళ్ళు అవన్నీ ముందుకు వచ్చి భలే వింతగా పడుకుంది. దాన్ని మనం ఎక్కడికి వచ్చాం? రాజు వాళ్ళు ఇదేనా? నువ్వు చెప్తావు కదా 7 చేపలు తెస్తాడు ఎండలేదా, నీరాజైనట్టు వచ్చింది. ప్యాలెసా? ఓహో, మైసూర్ ప్యాలెస్. రాజు 7 చేపలు తెస్తే ఎండలేదు. ఎందుకు ఎండలేదా? లోపలికి కడగాలి అంతేనా? ఫైనలీ పొద్దున్నే తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని. కాకపోతే నాకు ఈ రాజు విషయంలో నచ్చింది ఏంటంటే అందరూ కొండల మీద అడవుల్లో కట్టుకుంటే ఈయన మాత్రం మైసూర్లో ప్రశాంతంగా రోడ్డు మీద కట్టుకున్నాడు. చాలా పీస్ఫుల్గా ఉంది. దాన్ని ఇందాకే చెప్పింది కదా, అనగనగా ఒక రాజు ఉంటాడు, ఆ రాజు 7 చేపలు ఎండబెట్టాడు అని చెప్పి. అది ఇదే రాజు అంట. లోపలికి వచ్చి అడిగిద్దంట ఇప్పుడు ఆ చేప ఎందుకు ఎండలేదు అని చెప్పి. సో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. ఇది చూడడానికి 3.5 hours పడుతుందంట. కానీ అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసేద్దాం. పదండి, లెట్స్ గో. లోపలికి వచ్చాం ఫ్రెండ్స్.
పైన ఉన్నాడట. అవునమ్మా, ఆయన పైనే ఉన్నాడు. టైం లేదు కాబట్టి మైసూర్ ప్యాలెస్ ఎక్కువ చూడకుండా వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా రాజులు కట్టడాలు, రాజులు ఇలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళ అనిపించింది. సో అక్కడ వెళ్ళగానే మనకి వాళ్ళ ఫొటోస్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఆ ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయి, ఆ కాలంలో చీరలు కానీ ఆ నగలు చాలా చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత వాళ్ళు వాడినటువంటి వెండి సామాన్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. సో అలా మనం వెళ్తున్న కొద్దీ వాళ్ళు వాడిన పరికరాలన్నీ ఆ కాలం నాటివి ఎలా ఉండేవి, ఆ కట్టడాలు ఏంటి అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో మేమైతే అంటే మొత్తం చూడలేదు కానీ ఫాస్ట్గా చూసేసి వెళ్ళిపోయాం అక్కడి నుంచి. మనసులో ఏదో బాధ ఉంటుంది అన్నట్టు కొంచెం బయట నుంచి మాత్రం ఫుల్గా ప్యాలెస్ అంతా ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాము. చాలా 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 బాగుంది. సో గాయస్, మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి. ఇంకోటి తీసుకో పర్లేదు దాన్ని నవరాలం వేరే వేరే వేరే. ఇది అరిటాకు ఎలా చేయాలో చూద్దాం. చేతిలో పోసుకొని ఇలా చేసి ఇక్కడ కూడా క్లీన్ చేసుకో. ఎందుకు అరిటాకు డస్ట్ ఉంటుందనా? మరి వాటర్ ఏం చేయాలి? అమ్మయ్యా సేఫ్, నాకు సేఫ్. ఇప్పుడు ఇందులో ఏం తింటున్నావు? బిర్యానీ. యాక్చువల్గా అంటే మనకి తెలియని ప్లేస్లో వస్తే ఫుడ్ ఎలా ఉంటుందని భయం వేస్తుంది కదా. బెంగళూరు అంటే ఓకే, మాకు కొన్ని ప్లేసెస్ తెలుసు, అక్కడ తిన్నాము. ఇక్కడ ఇది వచ్చేసి మైసూర్ వచ్చి మన నిఖిల్ వాళ్ళ ప్లేస్ అనమాట. నితిన్ డాన్స్ ఉన్నారు కదా నిఖిల్. సో నేను పవన్ కాల్ చేస్తే ఈ హోటల్ పేరు చెప్పారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని. హోటల్ పేరు ఏంటి తెలుసా? అదే ఎంతకన్నా గ్రేట్. హోటల్ పేరు ఏంటో తెలుసా? త్రిబుల్ ఆర్. సో త్రిబుల్ ఆర్ ఎంత సక్సెస్, ఇక్కడ ఈ హోటల్ కూడా ఫుడ్ టేస్ట్ విషయంలో అంతే బాగుంటుంది. సో నైట్ మేము హోటల్ కూడా తెప్పించుకున్నాము, అందుకే ఇంకా కాన్ఫిడెంట్ గా ఇక్కడికే వచ్చాము. ఫుల్ రష్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలీదు, పార్కింగ్ ఉంది, బట్ పార్కింగ్లో పెట్టిన తర్వాత పోలీసులు వచ్చి బండిని లాక్ చేస్తారంట. సో దాని తర్వాత కొంచెం ఇష్యూ అయ్యింది. పవన్ పాపం వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాడు. డబల్ ఏం లేదంట. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫైన్ చాలా ఎక్కువ వేశారు ఫ్రెండ్స్. సో ఫైన్ కట్టి వచ్చాం. బట్ మీరు వెళ్తే కనుక ఆ హోటల్కి జాగ్రత్తగా చూసుకోండి, పార్కింగ్ ఉన్నా కూడా అక్కడ పెట్టడానికి లేదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికి ఈ పంచాయతీ ఏంటి మరి చూసుకొని పెట్టాలి కదరా నాన్న. మాటరాని మౌనమిది. మాటలు లేవు ఇంకా. మేము గోల్డెన్ టెంపుల్ కి వచ్చాం. సంతోష్ పవన్, గోల్డెన్ టెంపుల్ రాగానే కాఫీ కావాలని కూర్చున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఫైనల్లీ ఈరోజు అటు ఇటు అయిపోయింది. వేరే దగ్గరికి వెళ్దామని వేరే దగ్గరికి అన్ని క్యాన్సిల్ అయితే ఫైనల్గా మేము రీచ్ అయిపోయాం గోల్డెన్ టెంపుల్కి. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మెడిటేషన్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్. అండ్ ఇట్లాంటివి మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అబ్బాయి? టిబెట్, చైనా అట్లా వెళ్ళాలా? టిబెట్ వెళ్ళలేము. చైనా వెళ్ళిపో. చైనా మేడం తెలిపి పక్కన పని. సో మనకి దగ్గరలో అంటే ఇదన్నమాట, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చూడాల్సిన ప్లేస్ లిస్ట్ ఉంటుంది కదా, అలానే మనకి కూర్గ్ వెళ్లే ముందు చూడాల్సిన ప్లేస్ అన్నమాట గోల్డెన్ టెంపుల్. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇదంతా అంటే బుద్ధుడు గుడి, వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనము ఇక్కడే చూడొచ్చు అనమాట. సో మనం చూసే రెగ్యులర్ గుళ్ళ కాకుండా చాలా
కొత్తగా అనిపిస్తుంది అండ్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 minutes మెడిటేషన్ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళే హడావుల్లో ఫస్ట్ వీడియోలు తీసేస్తే ప్రశాంతంగా చూడము. బట్ ఫస్ట్ అయితే వీడియోలు తీసుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్న తర్వాత అయినా ప్రశాంతంగా చూసి కొద్దిసేపు మాత్రం మెడిటేషన్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి ఏంటి నువ్వేంటి ఇట్లా క్రాసింగ్ రాసి? అరే రెండు గుండు షేరింగ్ అన్నావు కదా, ఐస్ క్రీమ్ తిని అయింది అనుకో నేను తీసుకెళ్ళిపోతాం. నిన్ను కదమ్మా నన్నందమ్మా, నన్నంది. అక్కడ కాలు ఉంది కదా, ఇది వెనక్కి పడిపోతానని మమ్మీ నాకు చెప్పింది. లెట్స్ గో. ఏం అంత ఫెన్సింగ్ ఉంది, ఏంటి భయపడేది అర్థం కాదు. లెట్స్ గో. నువ్వు కింద చూడకు, సైడ్ వెళ్ళిపో. లెట్స్ గో. ఒక ప్లేస్కి వెళ్ళాం, ఇది కూడా చాలా చాలా ఫేమస్ అన్నారు, కానీ నాకేం అంత అనిపించలేదు. నాకు కాదు మా ఎవరికి అంత అనిపించలేదు. బికాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్కి ఆనుకొని ఒక రివర్ ఉంది. ఇది మాత్రం ఎక్సలెంట్ అసలు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ లోపలంతా వెదురు బొంగుల్లాగా అదేదో మొత్తం ట్రీసే ఉన్నాయి. అవంతా 1 kilometer నడిచి వెళ్ళిన తర్వాత మాత్రం లోపల ఎక్కడో కొన్ని లేడి పిల్లలు ఉన్నాయి. సో దాన్ని చూడడానికైతే స్పెషల్గా ఇంత దూరం టైం పెట్టడం అనేది నాకైతే అనవసరం అనిపించింది. సో మీరు ఈసారి వెళ్ళే వాళ్ళు మాత్రం ఆ బ్రిడ్జ్ తప్ప అంతగా ఏమీ లేదు, మాకైతే నచ్చలేదు. కొంచెం టైం వేస్ట్ అయిందని చెప్పాలి, ఎంత దూరం నడవడం ఎంత దూరం రావడం. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. ఏంట్రా నాన్న, ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? బ్లాగ్ లో లేనని ఫీల్ అయిన గోపి అలాగే వెళ్ళిపోతున్నా. గోపి పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎక్కడో మొదలు పెట్టాము, 200 meters అన్నాడు ఎవడో బయట, వాడిని మాత్రం కొట్టాలి. చూస్తే 1 kilometer నడిచాం లోపలికి, ఏం లేవు. ఏమైందో ఈరోజు మాకు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. గోల్డెన్ టెంపుల్ ఒకటి చూసాము, నెక్స్ట్ ఏదో డ్యామ్ అన్నారు, వస్తే చుక్క వాటర్ లేదు. అండ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే దాని పక్కనే బోటింగ్ చేయడానికి ఉంది, కానీ 1 kilometer వెళ్ళి నడవాలంట, మళ్ళీ 1 kilometer రావాలి వెనక్కి. వెళ్తున్నాం. ఏంటో ఫ్రెండ్స్, ఇది వెళ్ళడం బాగానే ఉంది, రివర్ రాఫ్టింగ్ అని 1 kilometer నడవాలి, మళ్ళీ రిటర్న్ 1 kilometer రావాలి. అసలుకే నా మోకాళ్ళు లెగ్గిపోయింది, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియకుండా ఉంది. ఒక మనిషి లేడు, నాదుడు లేడు. వా ఎన్ని బటర్ఫ్లైస్ ఉంది, చూడండి చూడండి. ఓ బాబో వారికి సీరా, నేను వెనక్కిపోతా. దొరికింది సంతరా ఇదే, నేను నడవలేను ఫ్రెండ్స్. వాళ్ళు చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే మాకు ఎలిఫెంట్ కనపడింది. కన్నమ్మ ఎలిఫెంట్ చూసావా? రెండు ఉన్నాయి, కింద కూడా ఒకటి ఉంది. చాలా దూరం వెళ్ళాలంట, అందరూ వెళ్ళారు. బట్ నాకు లెగ్ పెయిన్ ఉంది, అందుకే నేను వెళ్ళకుండా మధ్యలోంచి వచ్చేసాను. ఏనుగైతే కనపడింది, లోపల ఇంకా చాలా ఏనుగులు ఉన్నాయంట, దానికి కూడా వెళ్ళింది వాళ్ళతో పాటు. నేను ఇలా లోపలికి వచ్చాను, అసలు వర్షం అయితే మామూలుగా లేదు. అప్పటికి నేను వాడికి చెప్పాను, అరే పిల్లలు ఉన్నారా కొంచెం ఎలో చేయండి అంటే నో అన్నాడు. అట్లీస్ట్ బైక్లో ఎలో చేయమని చెప్తే నో అన్నాడు. ఇంత వర్షం పడుతుంది అసలు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఆ వర్షం పడే కంగారులో నేను వీడియో తీయడం మర్చిపోయా, దాన్ని ఉండిపోయింది అక్కడ.
ఎంత వర్షం పడుతుందో చూడండి. ఈ వర్షంలో పాపం వాళ్ళందరూ అక్కడ స్టక్అప్ అయిపోయారు అనమాట. ఆ లోపలికి వెళ్ళాలి, 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ రివర్ రాఫ్టింగ్ అవన్నీ ఉన్నాయి. సో దానికోసం వెళ్ళారు. దూరం నడవలేనని చెప్పి వచ్చేసా. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రిస్క్ తప్పించుకున్నట్టే. ఇక్కడ మొత్తం టైగర్ రిజర్వ్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ అంట. కట్ చేసి ఇక్కడ ముగ్గురు తప్ప ఎవరు లేరు. ఎవరికాళ్ళకి పెద్ద ఫారెస్ట్ ఉంది. వర్షాలు వస్తే అన్నీ బయటకు వస్తాయి అన్నారు. ఎందుకంటే మొత్తం అక్కడంతా వాటర్ ఉంది కాబట్టి. ఎలాగో వర్షం పడింది, కొంతమందిని బైక్లో పంపించేసాం. మేము వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంజలి సేఫ్ కార్లో కూర్చుంది. బట్ ఒక చిన్న టెన్షన్ వచ్చినా వీ హ్యాడ్ ఎంజాయ్ దిస్ ప్లేస్. యాక్చువల్లీ ఈ బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. యాక్చువల్లీ ఈ వర్షానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని మాత్రం పాపం పై అంబ్రెల్లా వేసుకొని పంపించారు. దాదా దిగండి. ఫైనలీ ఒక్కొక్కరుగా చేరుతూ ఉన్నారు. ఇప్పుడే గోపి అండ్ పండు వచ్చారు. వెయిటింగ్ ఫర్ పవన్ అండ్ సార్ అన్నమాట. చూద్దాం వస్తున్నారో లేదో. ఆనందంతో స్టార్ట్ అయ్యి టెన్షన్ వచ్చి మళ్ళీ కొంచెం రిలీఫ్తో ఎండ్ అవుతుంది. ఇక మా బైక్ అతను వచ్చేస్తున్నాడు మమ్మల్ని లిఫ్ట్ చేయడానికి. ఈ బైక్ అబ్బాయే పాపం మధ్యలో నుంచి డ్రాప్ చేస్తున్నాడు. సార్ మీరు ఎక్కడిని పాపం హెల్ప్ చేస్తున్నాడు. సిద్ధి అయినా తుమారా నామ్? సెబీ థ్యాంక్ యూ సో మచ్. కేరళనో కూర్గ్? మలయాళం. బట్ థ్యాంక్ యూ సో మచ్. వర్షం అయితే కొంచెం తగ్గింది. 1.5 hour నాన్ స్టాప్ గా పడింది వర్షం. సో చూద్దాం వీళ్ళు ఎంతసేపట్లో వస్తారు. ఏమని చెప్పాడు? పుల్ వస్తుందని చెప్పాడా? అందుకే నేను చెయ్యి అంత చివరి అవుతుంది. అయ్యప్పా. కానీ ఏనుగులు ఉన్నాయంటగా? ఎవరు లేరంటగా అక్కడ? చూపి. నేను మిస్ అయిపోయాను అయితే. ఎంత పెద్దగా ఉంది. ఇది ఒక్కటే ఉందా? నడుచుకునే దారిలో ఉంది. పాపం భయభ్రాంతులకు గురైన పండు. Finally reached. చాలా సేపటి తర్వాత పాపం ఇక ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఓకే చెప్పడం వల్ల వాళ్ళు కూడా వస్తున్నారు. థర్డ్ బ్యాచ్. ఇందాకంతా చాలా భయం వేసేసింది, కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చి నవ్వు వస్తుంది. కానీ ఏం చేశారు మీరు? నేను ఇంత భయపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అక్కడి నుంచి. థ్యాంక్ యూ సెబీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ప్. ఏ కుక్క దానా ఏం చేస్తున్నావు? కాదు కాదు, నేను పక్కకి వెళ్ళొచ్చా ఈ లోపల. పండు అన్నా ఇక్కడ పులులు ఉన్నాయంట అన్నా, అన్నా ఎగులుంటాయి అన్నా, పులు ఫారెస్ట్ అంట అన్నా, వెళ్ళిపోండి అన్నారు. వచ్చి వణికిపోతున్నారు వీళ్ళు. కానీ సూపర్ బుజ్జి, సూపర్ అంటే సూపర్. ఈ
కూర్గ్ ఇలాంటి ప్రాంతాలు ఇలాగే ఉంటుందేమో. బట్ గాయస్ వచ్చేటప్పుడు మాత్రం పిల్లలతో ఉంటే కొంచెం జాగ్రత్త అండ్ ప్రిపేర్ అయ్యారండి. వర్షాలు ఉంటే మాత్రం వెళ్ళకండి. మాకు కూడా అసలు వర్షాకాలం అయితే మేబీ వెళ్ళేవాళ్ళం కాదేమో. బట్ అక్కడ ఏమైందంటే అది వర్షాకాలం కాదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ అలా అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం టెన్షన్ పడ్డా సేఫ్గా వచ్చాము. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.